హల్లెలూయా చెప్పాలి. ఈ ఫిలిస్టియన్ డిమోనిక్ అటాక్స్ మన లైఫ్లో వస్తున్నప్పుడు ఎట్లా ఉందంటే, మనం ఎంత మటుకు దేవుని దగ్గర వెళ్తున్నామో అంత మటుకు లాగడానికి ట్రై చేస్తుంది. కానీ మనము అపవాది ఎంత మటుకు మనం వెనలాగినా మనం చెప్పాలి, స్తోత్రం, ఈ ప్లేస్లో నా దేవుడు యాక్షన్ తీసుకుపోతున్నారు. ఇది నేను చాలా ప్రాక్టికల్గా నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడల్లా స్పిరిచువల్గా మంచిగా రైజ్ అవ్వాలనుకున్నాం, అప్పుడల్లా ఏదో ఒక రకంగా డిస్టర్బ్, ఏదో ఒక రకం ప్రాబ్లమ్స్, టెంప్టేషన్స్, టెన్షన్స్, కోపం, స్తోత్రం, నెగటివ్ ఒపీనియన్స్. నా నోట్లో మాత్రం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళ నోట్లో. స్తోత్రం, నేను అనుకున్నాను అంతే పోయింది, అంతే మినిస్ట్రీ పోయింది, అంతే పరిచర్య పోయింది, అంతే అభిషేకం పోయింది. కానీ స్తోత్రం, పరిశుద్ధాత్మ మరలా చెప్తారు, ఒరే నీవు అక్కడ ఓడిపోయినావు, కానీ ఆ ఓటమిలో నుండి నేను నీ కొరకు ఒక జయముని ఇస్తున్నాను. నీవు ఈ పరిస్థితిలో గెలవపోతున్నావు, నీ పరిస్థితిలో గెలవపోతున్నావు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఎక్కడ ఓడిపోయినారో ఆ ఓటమి లిస్ట్ కాదు, అది మీకు పరిశుద్ధాత్మ ఇస్తున్న లెసన్స్, ట్రైనింగ్స్, ఎక్స్పీరియన్స్. హల్లెలూయా.